ఇక అనకాపల్లి జిల్లా సాలాపు వనపాలలో దారుణం జరిగింది. మంచంపై పడుకున్న భర్తపై భార్య రమణమ్మ వేడి నూనె పోసేసింది. దాడి అనంతరం గోడ దూకి పరారైంది. అనకాపల్లి జిల్లా సాలెపు వనపాలలో దారుణం జరిగింది. మంచంపై పడుకున్న భర్తపై భార్య రమణమ్మ వేడి నూనె పోసింది. దాడి అనంతరం గోడ దూకి పరారైంది. నిందితురాలు రమణమ్మ గర్భిణితో ఉందని స్థానికులు చెప్తున్నారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని అక్కడ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అనకాపల్లిలో ఈ ఘటనపై వివరాలేంటి? విజయ చంద్రిక మద్యం మత్తులో భర్త రోజు వచ్చి తను వేధింపులు గుర్తు చేస్తున్నాడని భార్య తీవ్ర ఆగ్రహానికి గురింది. అయితే నిన్న రాత్రి భర్త పడుకునే సమయంలో ఆమె మరింత ఆగ్రహానికి గురై పొయ్యి మీద ఉన్న ఏదైతే మరిగిన నూనె ఆమె ఒంటిపైన పోసింది. భర్త పడుకునే సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంటూ ఒక్కసారిగా తన ముఖం పైన ఛాతీ పైన ఈ మరిగిన నూనె పడడంతో ముఖం అంతా కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే అసలు ఏం జరిగిందని తెలుసుకునే లోపే మొత్తం జరిగిపోయింది. దీన్ని వెంటనే గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఈ యొక్క అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికే భార్య ఆ ఘటనా స్థలం నుంచి పారిపోయిందని స్థానికులు చెప్తున్నారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ ఘటన జరిగే ప్రాంతానికి సుమారు 12 రోజుల క్రితమే ఆ ఏరియాకి వచ్చినట్టు తెలుస్తుంది. పరవాడలో, అనకాపల్లి జిల్లా పరవాడలోని అదొక సాలగ్రాంపురం అనే ఒక గ్రామంలో వీళ్ళు ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. 12 రోజుల క్రితమే వీళ్ళు ఆ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో విశాఖ జిల్లాలో అగరంపూడి ప్రాంతంలో ఉండేవారని, అయితే తరచూ వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఇది క్షణికావేశంలో చేసుకోవడం, ఇక భర్త మీద గత రోజు మద్యం తాగొచ్చి వేధింపులు గురి చేస్తున్నాడు, అదేవిధంగా తనను ఇబ్బందులు గురి చేస్తున్నాడు. మద్యం తాగి తనను ఏ విధంగా వేధిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడానికి ఈ విధంగా చేసినట్లు భార్య చెప్పినట్టు పోలీసులు చెప్తున్నారు. సరే, పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయేంద్రగా. థ్యాంక్ యూ సతీష్.